మత్తయి 6:6 నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే అక్కడ ఏమంటున్నాడంటే ప్రార్థన ఎప్పుడు చేస్తాం? మనం ఎప్పుడు చేస్తాము? సమస్యలు వచ్చినప్పుడు, మనకి ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, మనకి ఏమైనా దుఃఖం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. అదే ఆ ప్రార్థన ఎలా చేయాలి? రహస్యముగా గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని మోకరించి ప్రార్థన చేయాలి. అలాగే మనం ప్రార్థన చేయకుండా వెళ్ళి మన ఫ్రెండ్స్కి చెప్పుకున్నాం అనుకో, మన ఫ్రెండ్స్ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది అలా అర్థం చేసుకోలేరు. అలాగే మనల్ని వెక్కిరిస్తారనమాట. అలా ఉండకుండా దేవుని దగ్గర ప్రార్థన చేసేవారుగా మనం తడి ప్రార్థన అంటే కన్నీటి ప్రార్థన మనకి చాలా అవసరం. అది చాలా పవర్ఫుల్ కూడా. మనం తడి ప్రార్థన చేసామని చెప్పేసి నైట్ మిరాకిల్స్ అంటే జరిగిపోవు. అలాగే మనం ప్రతిరోజు కన్నీటి ప్రార్థన అనేది చేసుకోవాలి. కష్టం ఉన్నప్పుడే కన్నీటి ప్రార్థన కాదు, మనం సంతోషంలో ఉన్నప్పుడు కూడా కన్నీటి ప్రార్థన చేసుకోవాలి. మన అనుదిన ప్రార్థనలో కూడా కన్నీటి ప్రార్థన అనేది చాలా అవసరం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన. Please like, share and subscribe. Thank you.